హలో అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన పవన్ శారీస్. వెల్కమ్ బ్యాక్ టు మన పవన్ సారీస్. ఈ యొక్క వీడియో త్రూ అయితే మీ అందరితో కూడా ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఫస్ట్ టైం మన పవన్ సారీస్ లో మన పవన్ తో పాటు మీ అందరు కూడా చెప్తున్నా ఏంటంటే, నార్మల్ గా ఒక అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కి మీ అందరికి తోని షేర్ చేసుకోవాలనుకుంటున్నా చిన్న అనుభవం. జస్ట్ ఏంటంటే, ఒకనప్పుడు మా నాయన అనేది, అరే మీ నేను చదువుకుంటా చదువుకుంటా అంటే మీ తాత మొగ్గనేయమనేదిరా, అప్పట్లో చదువు అంటే ఏముందిరా, 10వ తరగతి 3వ తరగతి 7వ తరగతి ఏదో ఇంటరో డిగ్రీ ఎవరో ఒకళ్ళు చేసిన వాళ్ళు ఉంటారు అని ఎప్పుడు మొగ్గమే నేర్పించేది. అయితే నేను ఎదిగినాక అంటే మా నాయన పెద్దగా పెళ్ళయి మేము పిల్లలమైనప్పుడు, సో అతనికి వచ్చింది ఏంటంటే, తనతో ఉన్న ఫ్రెండ్స్ అయినా సరే, ఫ్రెండ్స్ సర్కిల్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో మంచిగా మంచి జాబులు చేస్తూ మంచిగా ఉంటుండే. అప్పుడు వ్యాపారం అయినా సరే, ఇప్పుడు మా ప్రొడక్షన్ ఏదైతే మా తాత చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళ నాయన ఉన్నప్పటి నుంచి మా కుల వృత్తి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఈ యొక్క మాది ప్రొడక్షన్ అనమాట. సో ఇదే మాది హ్యాండ్లూమ్ ప్రొడక్షన్ ఉంటుండే అనమాట. సో మేము బెడ్షీట్లు నేర్పించినాము, ఉత్తి ప్లేన్ గుడ్డలు నేర్పించినాము, తర్వాత కాటన్ చీరలు నేర్పించినాము, పట్టు చీరలు నేర్పించినాం. తర్వాత ఇప్పుడు బ్రైడల్ తో సహా ప్రతి ఒక్క చీర చిన్న 1000 రూపాయల కానించాలి మన దగ్గర 1,00,000 రూపాయల వరకు చీర అయితే అవైలబుల్ ఉంటది మా సొంత ప్రొడక్షన్ లోనే. అది కూడా సో మీ అందరు కూడా చెప్తున్నా. తర్వాత మేము పుట్టినాక మా నాయన ఎప్పుడు అనేది, అరే చదువుకోరు బిడ్డ చదువుకుంటే మనకి ఫ్యూచర్ ఉంటది అని అనేది. సో దాంతో పాటు నాకు ఎప్పుడు ఏముంటుండే అంటే, మా డాడీ చేసే ఈ పని మీద నాకు ఎప్పుడు దృష్టి ఉంటుండే. వార్పులు చాపినప్పుడైనా సరే, మనం చూసుకుంటే మొగ్గల కాడికి పోయినప్పుడైనా సరే, డిజైన్లు నేర్పించేటప్పుడు సుక్క చెదరకుండా ఈ మొగ్గం నేసేటప్పుడు ఈ కడ్డీ బార్డర్ ఎట్లొస్తుంది, బుట్ట ఎట్లొస్తుంది, బుట్టల మీన్ ఎట్లొస్తుంది, చీర మొత్తం బుట్ట ఎట్లా నేస్తారు, అసలు ఈ పళ్ళుల ఇంత డిజైన్ ఎట్లొస్తుంది మొగ్గం మీద అనేది ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుండే. సో మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుండే. సో అదే ఈ మొత్తం పని అదే చిన్నది. ఇప్పటి వరకు కూడా ఒకసారి కూడా నువ్వు ఎంతున్నారా చిన్న పిల్లగాని మూడుతా. అయితే తర్వాత మాకు ఏమైందంటే, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుండే ఈ యొక్క పని మీద అనేది. సో అదే పనితోని నేను నాది ఎంసీఏ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. తర్వాత నేను ఐటీ సెక్టర్ లో జాబ్ చేసిన. తర్వాత నాకు చాలా రాను ఐటీ సెక్టర్ కూడా చాలా చాలా దారుణంగా అయిపోయింది. ఎట్లయిపోయింది అంటే, ఉంటదో వీక్తో తెలియదు అనే సిచ్యువేషన్ కి అయిపోయింది. మాట్లాడొద్దు, జస్ట్ చెప్తున్నాను ఉన్న సిచ్యువేషన్ కి. సో నాకు చాలా ఇష్టమైన మన ప్రొడక్షన్, నా సొంత ప్రొడక్షన్ నేను ఎందుకు డైరెక్ట్ హోల్సేల్ కాకుండా డైరెక్ట్ కస్టమర్ కి అమ్ముకోకూడదు అనే సిచ్యువేషన్ తోని ఈ యొక్క మన పవన్ శారీస్ తో ప్రతి ఒక్క కస్టమర్ కి మా తమ్ముని సపోర్ట్ తో, నా సపోర్ట్ మా తమ్మునికి ఇస్తూ ఈ యొక్క ప్రతి ఒక్క చీరలండి, బ్యూటిఫుల్ పట్టు చీరలు డైరెక్ట్ వీవర్ ప్రైస్. సో ఇప్పుడు మార్కెట్ నిన్న మొన్న తమ్ముడు చెప్పిన సిచ్యువేషన్ ఏంటంటే, మార్కెట్ లో ఉంది ఏంటంటే, 1,00,000 రూపాయలు చెప్పాలి చీర, ఫస్ట్ 1,00,000 రూపాయలు చెప్పాలి, 50% లేదా 30% 20%. అంటే కస్టమర్స్ కూడా ఎలా అయినారంటే, ఏదైనా డిస్కౌంట్ ఉంటేనే చీర తగ్గుతుంది. కానీ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోరమ్మా, నేను చిన్నోనైనా మీ అందరికన్నా నేను చిన్నోనైనా ఒక చిన్న మాట ఏం చెప్పాలనుకుంటున్నా, ఇప్పుడు చీర ఉంది, ఇప్పుడు హ్యాండ్లూమ్ లో నేసిన చీర అమ్మ, కంచి పట్టు ప్యూర్ చీర, మనకు జరి అయినా బుట్ట అయినా బార్డర్ అయినా మొత్తం కూడా చూస్తారు కదా, స్పెషల్ డిజైన్. ఈ చీర ఎక్కడ కూడా లేదు మార్కెట్ లో. మీరు మార్కెట్ మొత్తం తిరిగి మన పవన్ సారీస్ కి రండి, మీకు అర్థమైపోతుంది అసలు ఎటువంటి డిజైన్స్ ఉంటాయి, ఎటువంటి ప్రొడక్షన్ ఉంటదండి. చూడండి, లావెండర్ విత్ మంచి కల్నేత కాంబినేషన్ ఎంత బాగుంది, మెంతి కలర్ కాంబినేషన్. అబ్బాబా లైట్ పేస్టల్ షేడ్. దీని యొక్క ప్రైస్ చెప్తా అదే చెప్తున్నా, ఇప్పుడు ప్రైస్ కూడా 5,000 రూపాయలు ఫిక్స్డ్ ప్రైస్. ఇది మన దగ్గర ఉంటే 5,000 రూపాయలు ఫిక్స్డ్ ప్రైస్. సో ఇదేంది, డబల్ వార్ప్ వస్తుంది, ప్యూర్ చీర ఉంటది. సో ఇటువంటి నాణ్యత గల చీరలే మన దగ్గర అనేది ప్రొడక్షన్ అవుతుంటది. సో మన దగ్గర ప్రైజెస్ అన్ని ఏదైతే ఇన్స్టాగ్రామ్ లో చెప్తామో అదే ప్రైజెస్ ఉంటది. మీరు మన పవన్ సారీ స్టోర్ కి వచ్చినా సరే, ఏ విధంగా ఉంటాయో సారీస్ అదే విధంగా నేను చెప్తానండి. ప్యూర్ ఉంటే ప్యూర్ అని చెప్తాం, మిక్స్ ఉంటే మిక్స్ అని చెప్తాం, హాఫ్ మిక్స్ అంటే హాఫ్ మిక్స్, ఫుల్ మిక్స్ అంటే ఫుల్ మిక్స్, పవర్ లూమ్ అంటే పవర్ లూమ్, హ్యాండ్లూమ్ అంటే హ్యాండ్లూమ్, మీనా బుట్ట, మనకి ప్లేన్ బుట్ట, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ మొత్తం కడ్డీ బార్డర్ నుంచి మొదలు పెడితే, బార్డర్ లెస్ నుంచి మొదలు పెడితే, కంచి పట్టు చీర పెద్ద బార్డర్ వరకు, జెకాట్ చెక్స్ వరకు, ఇందాక ఈ వీడియోలో చూపించిన ప్రతి చీర కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. మీ అందరి సపోర్ట్ నాకు మా తమ్మునికి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, సో తప్పకుండా సపోర్ట్ చేయండి. మన పవన్ సారీస్ తప్పకుండా విజిట్ అవ్వండి. మన స్టోర్ వచ్చేసి నాగోల్ మమతా నగర్ కాలనీ, రోడ్ నెంబర్ 4. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన పవన్ శారీస్.